కాకినాడ పోర్టు వ్యవహారంలో వైసీపీ నేతల అరాచకాలు బయటకు వచ్చాయన్నారు హోంమంత్రి అనిత. ఎక్కడ భూ అక్రమాలు చేసినా వైసీపీ నేతల పాత్రే ఉంటుందన్నారు. కనీస విలువలేని వ్యక్తి విజయసాయిరెడ్డి అంటూ మండిపడ్డారు అనిత. బియ్యం అక్రమ రవాణా మీద దర్యాప్తు చేస్తున్నామన్నారు. లాస్ట్ వైజాగ్ జిల్లాలో ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా ఏదైనా జరిగినా అందులోని వైఎస్ఆర్సీపీ వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుకి కూడా తవ్వితే ఈ లాస్ట్ ఎంవి సత్యనారాయణ వీళ్ళందరూ విషయాలు కానీ తవ్వితే బోల్డ్ బయటకు వస్తాయి. చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం. మనం ఈరోజు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా ఫిర్యాదులు తీసుకుంటున్నాం. వాళ్ళ అన్నిటి మీద చర్యలు ఉంటాయి. చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్ గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే గనక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తాం. వన్ ఆఫ్ ద పర్సన్ శకునిమావకి ఏదో అంటారు కదా, శకునిమావకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకునిమామ అయినా కొంచెం ఎథికల్ గా వెళ్ళాడేమో గానీ ఎథిక్స్ కూడా లేని శకునిమామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్ కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్న విషయం కూడా మా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడ్డం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం.